మీరు ఒంటి చేతితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేశారు, ఎన్నో పదవులు అలంకరించారు. ఒంటి చేతితో అటు బీసీ గోవిందప్పను ఇటు శారదాంబను కూడా గెలిపించారు. అయితే పునర్విభజనలో భాగంగా 2009లో కళ్యాణ దుర్గము జనరల్కి వచ్చింది. ఆ రోజు రఘువీరారెడ్డి మడకశిరను అంటే అక్కడ ఎస్సీకి వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి వచ్చి కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అంతమందిని గెలిపించిన మీరు 2009లో మీ ఓటమికి గల కారణం ఏమంటారు? ఓటమికి కారణం ఏమంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మేమంతా ఎస్సీ జనరల్గా ఎట్లా చేస్తాం ఆ ఎలక్షన్లో పోయినాం. మాకు పెద్దగా డబ్బు లేదు, మేము అక్కడ మార్కెట్ చైర్మన్గా ఉన్న ఎప్పుడు సంపాదించుకుంది లేదు, అటువంటి యావు లేదు. మేము జనరల్గా పోతే ఆయన రాజకీయం కావాలని చేసినాడు, దండిగా తీసుకొచ్చి గుమ్మరిచ్చారు. నెంబర్ 1. రెండోది, నాకు లేటుగా ప్రకటించారు సీటు కూడా. నాకు లాస్ట్లో ఎవరిని పెడదాం, మాకు ఎట్లంటే ఎవరు మొదలు కాలేదు అనే ఆలోచనతో ఈయన భార్య పిల్లడు మన చంద్ర మన మారుతి భార్య అని అన్ని ఊర్లు చూడమని చెప్పి పంపించాము. అప్పుడు ఆమె రఘువీరెడ్డి కూతురు కూడా తిరుగుతూ ఉంటే ఆమె తిరిగి పంపించాము. ఆమెకి ఎలా నాకేయాలి అనేటువంటి సందిగ్ధంలో ఆనాడు చంద్రబాబు లాస్ట్ వరకు లేట్ చేశాడు. ఆయనకి 15 దినాల ముందు ప్రకటిస్తే మాకు తర్వాత ప్రకటించారు లాస్ట్లో. ఇక నాదే లాస్ట్ వేరు అనుకోవద్దు, ప్రకటించారు కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. కొంచెం డబ్బు కూడా తక్కువ అన్నమాట వాస్తవం. అటువంటి పరిస్థితిలో ఒకటి ఉండొచ్చు. అంతకుముందు బీసీ గోవిందప్ప పనిచేసినాడు కాబట్టి ఎటువంటిదంటే ఒక చిన్న ఇన్సిడెంట్. పాల వెంకటాపురం అనే విలేజ్లో రజకులంతా మా పార్టీనంట వచ్చి అడిగితే పిల్లవాడు గోవిందప్ప ఇది లేదని, అది ధోబీఘాట్ లేదని ఆనాడు వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా మాకు పనిచేసిన సందర్భం కూడా ఉంది. అటువంటి గ్రామం పాల వెంకటాపురం గ్రామం, మాకు కావాల్సిన పట్టున్నారు. అటువంటి దాంట్లో కూడా మాకు వ్యతిరేకంగా చేశారు అని అట్లా కూడా కొన్ని జరిగేది. అనేక కారణాలతో డబ్బు ఎక్కువ చూసి మా వాళ్ళు కూడా కొంతమంది అన్ని రకాల కూడా అన్ని కులాలు మీటింగ్లు పెట్టాడు, అన్ని రకాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా నేను ఓడిపోయింది. గోవిందప్ప వైఫల్యము మీకు శాపంగా మారిందంటారు? అది కూడా కొంత కారణం, అదే ఒక కారణం. దానికంటే ముఖ్యంగా రఘువీరెడ్డి యొక్క జిత్తుల మారితనంతో అన్ని కులాలు పిలిచాడు. అన్ని కులాలని కుల నాయకులందరినీ పిలిపించేసి ప్రతి ఒక్కటి కులాలుగా సమాజాన్ని కులాలుగా విడగొట్టాడు. సమాజాన్ని కులాలుగా విడగొట్టి ఎప్పుడైతే కులాలుగా విడగొట్టాడో ఆయన యొక్క కులాన్ని నీ కులానికి ఇచ్చేస్తా, నీ కులానికి ఇచ్చేస్తా, ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన అయిపోయిన తర్వాత అందుకోసమే చిత్తుగా పంచాయతీ ఎలక్షన్లో ఆయన చూపించారు ప్రజలు. ఎందుకంటే ఆ రోజు ఆయన యొక్క హామీలు అంటే అడ్డగోలు హామీలు, ఎస్ నాకు ఇది కావాలా, చేసుకోపో అనే స్థాయితో చెప్పి ఏది నెరవేర్చక ఆయన చిత్తుగా పోయాడు తప్పితే ఆయన యొక్క హామీలు నమ్మారు. అంతవరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ జనరల్ అయింది, ఫస్ట్ టైం జనరల్ అయింది, మంత్రిగా ఉన్నాడు. ఒక 4,000 పెన్షన్లు ఇచ్చి ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫై అయిన తర్వాత యాంటీడేట్లో 4,000 పెన్షన్లు, 4,000 ఇల్లు మంజూరు చేశారు. దాదాపు 8,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాడు. 8,000 కుటుంబాలంటే దాదాపు 24,000 ఓట్లకు డైరెక్ట్ బెనిఫిట్ కలిగించడానికి ప్రభుత్వంతో 40,000 ఇండ్లు అయితేనేమి పెన్షన్లు ఇచ్చాడు, 200 రూపాయలతో పెన్షన్ ఇచ్చాడు. డబ్బు పంచాడు, విపరీతమైన ధనం ప్రవహించింది. అంతకుముందు ఎప్పుడు కూడా డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకున్న కాలం కాదు ఇది ఇక్కడ కళ్యాణ నియోజకవర్గంలో. అలాంటిది డబ్బు తప్పితే ఏమీ లేదు. ఆయన మేఘమదనము అది ఇంట్లో దాంట్లో దండి సంపాదించాడు. ఎంత ఖర్చు పెడితే నేను ఎమ్మెల్యే కావాలా, నేను మంత్రి కావాలా, అలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయం చేశాడు. విపరీతంగా కొత్త జిత్తుల మారితనమంతా ప్రయోగించి గెలిచి అది అతి తక్కువ మెజార్టీతో గెలవగలిగినాడు. కానీ లేకపోతే హిజ్ నథింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజుకి ఏదో నేను గొప్ప, నేను అది ఇది అనుకుంటుంటాడు అంతేగాని నేను అభివృద్ధి చేశాను, నేను అది చేశాను ఇది అనేసి ఆయన ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఆయన రింగ్ రోడ్ వేశాడు కళ్యాణదుర్గంలో. ఆయనకు కావాల్సిన కార్యకర్తలకు ఉన్న భూముల యొక్క విలువలు పెంచుకోవడానికి రింగ్ రోడ్ వేశాడు. పట్టణంలో రోడ్డు వైడనింగ్ చేయాలనే తపన ఇడిచిపెట్టేసి రింగ్ రోడ్డు చేశాడు. ఆయన హామీ ఇచ్చాడు, అసంబద్ధమైన హామీలు. పట్టణంలో మామూలుగా వాహనాలు రోజుకి పెరుగుతున్నాయి. మనుషుల యొక్క అవసరాలు పెరిగే కొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. 1924లో 1924లో 20 అడుగులు 40 అడుగుల రోడ్డు ఉంటే చాలా పెద్ద రోడ్డు ఉండేది. అప్పుడు కళ్యాణ రోడ్డు విస్తీర్ణంగా ఉండేది. కానీ ఈ రోజుకి 80 అడుగుల రోడ్డు అయినా తక్కువైతుంది. మేము రోడ్డు వైడనింగ్ చెయ్యము, మేము భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే అది చెయ్యము, మీరంతా మాకు వేయాలా, ఓట్లు వేయాలా. ఇదే రకంగా మామూలుగా డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ఒకరికి నొప్పి తెలియవచ్చు, ఒకరికి లాభం కలగవచ్చు. ఇలాంటివన్నీ చూసుకుని అన్ని బేరీ చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా పోవడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం.
వర్గాలకు అనుకూలంగా పోవడం అనేది ఆయన ప్రోత్సహిస్తూ వచ్చాడు. వర్గాలను ప్రోత్సహించి మీకు ఇది చేయకూడదు, రోడ్డు వైండింగ్ చేయకూడదు, ఎస్ మీకు చేయము. మిగతా ప్రజలంతా ఎక్కడ ఉండే వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఏమన్నా కానీ అది సంబంధం లేదు. ఆయనకి తాత్కాలిక అభ్యుగాలు మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే నేను చేస్తా, మీకు రోడ్డు వైండింగ్ చేస్తాను, మీకు చేయను, మీకు చేస్తా, ఈడే క్లాస్ ఈడే ఉంటుంది. వాళ్ళకి చెప్పే మాట వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్పే వాళ్ళకి వెళ్ళిపోతాడు. అలాంటి దానికే ఆయన జిత్తుల మారేని కానీ పేరు పెట్టింది. అలాంటి హామీలు ఇచ్చే గెలిచాడు తప్పితే వేరే రకంగా అంత తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు తప్పితే వేరే రకంగా తెలియదు. ఇంకొక చిన్నదండి నాకు, ఆ ఎలక్షన్ ముందు ఈ పొద్దుటికి విచారించుకోండి కావాల్సింటే టోటల్గా వాళ్ళకి ఎవరికైనా సరే వాడికి ఇల్లు కావాలా సిమెంట్ మూసిపోయి లోడ్లు తీసుకుపోయి దించేది ఆడ. ఇదివరకు వాడంతా లెక్కలు చేసేసారు, వాడికి ఇంటికి ఇంత కార్డు తీసుకొని అడ్జస్ట్ చేశారు. ఈ పొద్దు మా వాళ్ళు నిజంగా మా కార్యకర్తకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎట్లంటే వాడికి దానికి 13 సిమెంట్ ఉందట, 13 సిమెంట్ వాడి లెక్కలో ఉందట. అటువంటి పరిస్థితి అన్నాడు. అందరూ కూడా ఎవరు కావాలంటే వాళ్ళకి సిమెంట్ అడిగిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి సంతకం పెట్టించుకొని సిమెంట్ ఇచ్చేసినాడు. అది పరిస్థితి. అది కూడా ఒక కారణం కావచ్చు. ప్రభుత్వ సనాన్ని సునాయాసంగా ఖర్చు పెట్టాడు. ఇలా 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 ఖర్చు పెట్టాలనే చట్టం లేదు దానికి, అకౌంట్లో ఏం లే. మామూలుగా ఇల్లు శాంక్షన్ అవడానికి ఇల్లు ఇస్తే ఒక అర్థం ఉంది. ఇల్లు శాంక్షన్ కాకుండా కూడా ఇల్లు ఇచ్చే సిమెంట్ ఇచ్చేసాడు. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నారు. ఏమి వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని ఆధార్ మామూలుగా రెవెన్యూ ఆఫీసులో పోయి కార్డులు ప్రింటర్ తీసుకుని ప్రతి కార్డుకి సిమెంట్ రాసేశారు. ఆ రోజు దొంగగా ఇచ్చిన దాన్ని అంతా అకౌంట్ ఫార్ చేసేసుకున్నారు. అది ఒక రఘువీరెడ్డి ఒక చలవతో చేసుకున్నారు. అలాంటి మోసపూరితమైన హామీలతో గెలిచాడు. కానీ రఘువీరెడ్డిని ఆ రోజు మేము గెలిచినట్టుగా భావించలేదు. ఆ రోజు మేము ఓడిపోయినట్టుగా అనుకోలేదు. ఎందుకంటే మోసంగా గెలిచాడు, అనుభవించుని అంతే. దాని గురించి ఇంకో మాట మాట్లాడు. తర్వాత మేము ఎంత నీట్గా మేమంతా ప్రయత్నం చేసి, ఆయన మంత్రి ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, ఇక్కడ జరిగే అన్ని స్థానిక సమస్య ఎన్నికలు మేము అధికారంలో లేము కదా. మీరు ఇంతవరకు మాట్లాడుతుంటే అధికారంలో లేము కదా, ఎట్లా చేస్తున్నాం. అధికారంలో లేకపోయినా కూడా ఎక్కడిదెక్కడ వాళ్ళు ఎండుగట్టి వాళ్ళకి ఎవరికి కావాల్సిన ఇల్లు, ఎవరికి కావాల్సిన పెన్షను, ఎవరికి కావాల్సిన భీమ్ కార్డ్ అనేటువంటి రీతిలో పోయినా కూడా మేము దాన్ని అంతా కూడా ఎండగట్టుకుంటూ వచ్చినాం. మేము టోటల్గా గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇట్లా అవినీతి జరిగింది అని నేను చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాను. రఘువీరెడ్డి గారు నువ్వు ఏదో అభివృద్ధి అంటున్నావు, ఏ గ్రామంలో కనపడం నీ ఇండ్లలో 5 లక్షలకు తక్కువ ఉంటే కదా నీ అవినీతి. ఎర్రంపల్లి మొదలుకొని మా గ్రామం మొదలుకొని 5 లక్షలకు తేడా తక్కువ ఉంటుంది. 50 లక్షల వరకు ఉండొచ్చు, 20-30 లక్షల వరకు ఉండొచ్చు. ఎడం తక్కువ ఉంటే నేను పోటీ కూడా చేయని ఎలక్షన్లో కూడా నేను చాలా స్టేట్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా 9,500 గ్యాస్ కనెక్షన్లు తెచ్చి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల కాలంలో 7,000 ఇచ్చాడు, నేను ఒకేసారి 9,500 తెచ్చాడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే మేము అనే పనిగా మాకు పార్టీ ఆఫీస్లో లైబ్రరీ ఉంటుంది ఆడ దాని పరిస్థితి అయ్యా దానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు 99 తర్వాత గ్యాస్ వచ్చిండేది, ఆయన 5 ఏళ్ల కాలంలో నాకు ఇచ్చిండేది. అది మర్చిపోతే వాళ్ళు 9 అది ఎట్లుంటుంది అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఆయన మణిశంకరయ్య అని ఆయన పిలుచుకొచ్చి నా స్టేట్మెంట్ ఆనాడు గ్యాసులు పంచిచ్చే సందర్భం మేము అదేవిధంగా అది తర్వాత దాన్ని ఎంత కూడా పూర్తి స్థాయిలో దాన్ని రివ్యూ చేసి అప్పుడు ఉన్నటువంటి గ్యాస్ చాలా తక్కువ మందికి ఉండేది, వాళ్ళకి కావాల్సిన మనతో కార్యకర్తలకు ఇచ్చారు. ఎలక్షన్ అదే పంచాయతీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఏం గెలిలేదు. మరి 73 పంచాయతీలు ఉంటే 51 మేము గెలిచాము. మేము 2 వైఎస్ఆర్ గెలిచాను, 18 వాళ్ళు గెలిచారు, లెక్కేసుకోండి మేము. అంటే అప్పుడు అంత పక్కన పని చేసాం మేము. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అవి కూడా 5 జిల్లా పరిషత్ మెంబర్లు మావే, 5 ఎంపీపీలు మావే. ఉన్నటువంటి 67 ఎంపీటీసీలో 56 మేమే గెలిచాం, 11 వాళ్ళు గెలిచారు. అంటే అంత పకడ్బందీగా చేశాం మేము. ఒక మంత్రిగా ఉన్నా కూడా అవినీతి ఇక్కడ ఆయన కింద ఆయన అయితేనేమో ఆయన వాళ్ళు అయితేనేమో ఏదైనా తీసుకో అవినీతితో మొదలుపెట్టారు ఆయన. అందుకోసమే ఆ రకంగా జరిగింది. రఘువీరారెడ్డి నోట్ల కట్టలు పచ్చిండొచ్చు, అంతా చేసిండొచ్చు. అయితే స్థానికేతరుడు అంటే జిల్లా వాసి అయినా కూడా మడకసిరకు చెందిన అతను నీలకంఠాపురంకి. అంటే స్థానికేతరునికి ఈడ ప్రజలు ఎలా పట్టం కట్టారని చేశాడు. కులం అనేది ఒకటి ఉంది, కులం చేసి అడ్డు పెట్టుకున్నాడు. మా దొడ్డి గొల్లాలో ఉన్నారు మాకు ఇక్కడ. అంటే రఘువీరెడ్డి కూడా అక్కడ అందరూ కూడా అక్కడ కుల పెద్దలు అంటే వాళ్ళకి ఏదో బంధుత్వాలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ చెప్పించేది. లింగాయతులు ఉన్నారు, ఈడ లింగాయతులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జనరల్గా మా వాళ్ళు అనేవాళ్ళు కూడా సైలెంట్ చేసేదో లేకుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర వీలైతే డబ్బులు ఇచ్చి తిప్పుకునేది, లేదంటే సైలెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేసే సందర్భం కూడా ఉంది. అదేవిధంగా ఆ దొడ్డి గొల్లలు అనేవాళ్ళని మాకు 80% వేసేవాళ్ళు ఓట్లు ఎవరైనా కానీ. అట్లాగే 30% బిక్కున్నట్టు అనుకోండి, 50-50 అయినాయి మాకు. ఎవడు రఘువీరెడ్డి నిలబడ్డాడు. ఎట్లంటే ఆయన ఏం మాట్లాడినా ఆ కన్నడ మాట్లాడితే చాలా ప్రీతి. కన్నడ మాట్లాడేవాడు కన్నడ మాట్లాడితే ఏంద్రీ వాళ్ళేద్దరా అని అంటే బాగున్నావని బుద్ధిమి చేస్తే కూడా ఆయన అటువంటి ట్రిక్స్ అని బాగా తెలుసు.
అటువంటి కన్నడ రాజకీయం చేసేవాడు అంట. కన్నడ రాజకీయం కూడా చేశాడు. అది కూడా ఆ దాంట్లో కూడా ఈ సక్సెస్. బార్డర్ విలేజ్ లో సగం విలేజ్ లో చాలా మందికి మదర్ టంగ్ కన్నడ అండి ఇక్కడ ఇది కూడా అదే, అది వాళ్ళకి అది ఆ కులం ఆ దొడ్డి వాళ్ళ అనేది కూడా వాళ్ళ మదర్ టంగ్ అందరికీ కన్నడనే. కన్నడ వాళ్ళకి. ఈ పొద్దు మా ఊర్లో కూడా ఉంటారు. ఆయన ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ రకంగా ఆ భాష మాట్లాడతాడు, కన్నడలోనే మాట్లాడతాడు. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసేసాడు కాబట్టి అంటే వీ డింట్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. అంటే ఆ రకంగా చేస్తారు, ఆ రకంగా మారుతారని కానీ ఎవరు అనుకోలేదు. ప్రజలకు అలాంటి మాయ మాటలు చెప్పేశాడు కాబట్టి చాలామంది ఆ మాయ మాటలు మామూలుగా ఏదైనా కానీ చేదుని ఎవరు ఇష్టపడరు అనమాట. అలాగే మాయ మాటలను కూడా చాలా ఈజీగా నమ్ముతారు. మనకు తీయకుంటే బాగా తింటారు, షుగర్ వచ్చింది. అలాగే చేదుని ఎవరు ఉన్నది ఉన్నట్టుగా కటువుగా మాట్లాడతారు కదా, అది ఒక పెద్దగా సమస్య. అలాగే చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పంచాయతీలు చేస్తారనమాట. నాన్న ఎక్కువగా అందరినీ పెద్ద మనుషులే కేసులు దాకా ఎందుకురా, మీరు సర్దుకుపోడరా, అన్నదమ్ములు పోతే అన్నీ చేసుకుని సర్దుకుపోడరా, ఏం కేసులు పెట్టుకోవద్దని. ఎవరికొవరికి న్యాయం ఒకరికి అన్యాయం అనిపిస్తుంది ఎవడైనా కానీ, ఇద్దరు అన్యాయం ఫీల్ అయిపోయారు అనమాట లాస్ట్ మినిట్లో. అలాంటి వాటిని క్యాచ్ చేశాడు ఆయన. ముందుగా గవర్నమెంట్ని దించి రంగంలోకి దించి, పోలీసు వ్యవస్థనంతా రంగంలోకి దించి, అలాంటి వాటిని అన్ని ఉపయోగించి ఏదో గెలుపొందాడు. అంతేగాని స్థానికతడు అనేదానికి అంటే అతన్ని ఆ మాటలతో నేను స్థానికుడనే రకంగా అభిప్రాయం కలిగించాడు. నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.